వెల్కమ్ టు ట్విన్స్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనము 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ అలాగే సెకండ్ లెసన్ ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఈరోజు థర్డ్ లెసన్ అయినటువంటి పటములు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ని సజెషన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. 6th క్లాస్ సెకండ్ లెసన్ చూద్దాం. గ్లోబు భూమికి నమూనా. ఫస్ట్ క్వశ్చన్, భూమికి సరైన నమూనాను ఏమంటారు? ఆప్షన్ ఏ పటం, ఆప్షన్ బి గ్లోబ్, ఆప్షన్ సి రేఖాచిత్రం, ఆప్షన్ డి ఫోటో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గ్లోబ్. నెక్స్ట్, గ్లోబ్ మధ్యలో వంగి ఉన్నట్లుగా అమర్చబడిన సూదిని ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షం, ఆప్షన్ బి కక్ష, ఆప్షన్ సి ధ్రువం, ఆప్షన్ డి సరళ రేఖ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షం. నెక్స్ట్, గ్లోబ్ మీద సూది వెళ్ళే రెండు బిందువులను ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి ధ్రువాలు, ఆప్షన్ డి భూమధ్య రేఖలు. దీని కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి ధ్రువాలు. నెక్స్ట్, భూమిని రెండు సమాన భాగాలుగా విభజించే ఊహారేఖ ఏది? ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి ప్రధాన రేఖాంశం, ఆప్షన్ సి ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ డి భూమధ్య రేఖ. దీని కరెక్ట్ ఆన్సర్ భూమధ్య రేఖ, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్, భూమి యొక్క ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం, ఆప్షన్ బి దక్షిణార్ధగోళం, ఆప్షన్ సి పూర్వార్ధగోళం, ఆప్షన్ డి పశ్చిమార్ధగోళం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వరకు ఉన్న సమాంతర వృత్తాలను ఏమంటారు? ఆప్షన్ ఏ మధ్యాహ్న రేఖలు, ఆప్షన్ బి అక్షాంశాలు, ఆప్షన్ సి రేఖాంశాలు, ఆప్షన్ డి అక్షాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అక్షాంశాలు. నెక్స్ట్, భూమధ్య రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ 23.5 డిగ్రీ, ఆప్షన్ బి 66.5 డిగ్రీ, ఆప్షన్ సి 0 డిగ్రీ, ఆప్షన్ డి 90 డిగ్రీస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 0 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, భూమిని ఉత్తర మరియు దక్షిణ అర్ధగోళంగా విభజించే రేఖ ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి ప్రధాన రేఖాంశం, ఆప్షన్ సి కర్కట రేఖ, ఆప్షన్ డి అక్షం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ. నెక్స్ట్, కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ శీతల మండలం, ఆప్షన్ బి ఉష్ణమండలం, ఆప్షన్ సి సమశీతోష్ణ మండలం, ఆప్షన్ డి ధ్రువ ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణమండలం అవుతుంది. నెక్స్ట్, ఉష్ణమండలం ఎందుకు అత్యధిక వేడిని పొందుతుంది? ఆప్షన్ ఏ ఏటవాలు కిరణాలు, ఆప్షన్ బి సూర్యకాంతి లేకపోవడం, ఆప్షన్ సి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం, ఆప్షన్ డి ధ్రువాల వద్ద ఉండడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడడం. నెక్స్ట్, ప్రధాన రేఖాంశం విలువ ఎంత? ఆప్షన్ ఏ 0 డిగ్రీస్, ఆప్షన్ బి 90 డిగ్రీస్, ఆప్షన్ సి 180 డిగ్రీస్, ఆప్షన్ డి
23.5 degrees. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ 0 degrees అవుతుంది. నెక్స్ట్, ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు ఉండే నిలువు రేఖలను ఏమంటారు? ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి సమాంతర రేఖలు, ఆప్షన్ సి భూమధ్య రేఖలు, ఆప్షన్ డి రేఖాంశాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రేఖాంశాలు. నెక్స్ట్, భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్ళే కొద్దీ అక్షాంశాల పరిమాణం ఏమవుతుంది? ఆప్షన్ ఏ పెరుగుతుంది, ఆప్షన్ బి తగ్గుతుంది, ఆప్షన్ సి మార్పు ఉండదు, ఆప్షన్ డి రెట్టింపు అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తగ్గుతుంది. నెక్స్ట్, మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 360, ఆప్షన్ బి 180, ఆప్షన్ సి 90, ఆప్షన్ డి 100. కరెక్ట్ ఆన్సర్ 360, ఆప్షన్ ఏ. నెక్స్ట్, రేఖాంశాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆప్షన్ ఏ పూర్తి వృత్తాలు, ఆప్షన్ బి చతురస్రాలు, ఆప్షన్ సి అర్ధవృత్తాలు, ఆప్షన్ డి త్రిభుజాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అర్ధవృత్తాలు. నెక్స్ట్, ప్రధాన రేఖాంశం 0 degree ఏ ప్రాంతం గుండా వెళుతుంది? ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి గ్రీనిచ్, ఆప్షన్ సి న్యూయార్క్, ఆప్షన్ డి ఢిల్లీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గ్రీనిచ్. నెక్స్ట్, 180 degrees తూర్పు మరియు 180 degrees పశ్చిమ రేఖాంశాలు ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ వేర్వేరు రేఖలు, ఆప్షన్ బి సమాంతరంగా ఉంటాయి, ఆప్షన్ సి ఒకే రేఖ మీద ఉంటాయి, ఆప్షన్ డి అసలు కలవు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకే రేఖ మీద ఉంటాయి. నెక్స్ట్, అక్షాంశాలు మరియు రేఖాంశాల వలయాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ గ్రిడ్, ఆప్షన్ బి పటం, ఆప్షన్ సి గ్లోబ్, ఆప్షన్ డి అక్షం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రిడ్. నెక్స్ట్, భూమి ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? ఆప్షన్ ఏ తూర్పు నుండి పడమరకు, ఆప్షన్ బి పడమర నుండి తూర్పునకు, ఆప్షన్ సి ఉత్తరం నుండి దక్షిణానికి, ఆప్షన్ డి సవ్య దిశలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పడమర నుంచి తూర్పునకు. నెక్స్ట్, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ఆప్షన్ ఏ 82.5 degrees తూర్పు రేఖాంశం, ఆప్షన్ బి 82.5 degrees పశ్చిమ రేఖాంశం, ఆప్షన్ సి 0 degrees, ఆప్షన్ డి 23.5 degrees తూర్పు రేఖాంశం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఏ 82.5 degrees తూర్పు రేఖాంశం. నెక్స్ట్, భారత ప్రామాణిక సమయం గ్రీనిచ్ సమయం కంటే ఎంత ముందు ఉంటుంది? ఆప్షన్ ఏ 2 గంటలు, ఆప్షన్ బి 4 గంటల 30 నిమిషాలు, ఆప్షన్ సి 6 గంటలు, ఆప్షన్ డి 5 గంటల 30 నిమిషాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ 5.5 గంటలు. నెక్స్ట్, శీతల మండలం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ దగ్గర, ఆప్షన్ బి రేఖల దగ్గర, ఆప్షన్ సి ధృవాల దగ్గర, ఆప్షన్ డి సముద్రాల దగ్గర. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ధృవాల దగ్గర. నెక్స్ట్, ఏ రేఖలు ఒక ప్రాంత సమయాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి? ఆప్షన్ ఏ అక్షాంశాలు, ఆప్షన్ బి రేఖాంశాలు, ఆప్షన్ సి భూమధ్య రేఖలు, ఆప్షన్ డి ఆయన రేఖలు. దీనికి కరెక్ట్ ఆన్సర్
రేఖాంశాలు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, భూమి మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించబడుతుంది? ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 36, ఆప్షన్ డి 10. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 24. నెక్స్ట్, ధృవాల వద్ద రేఖాంశాల మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ అత్యధికం, ఆప్షన్ బి 111 కిలోమీటర్లు, ఆప్షన్ సి అతి తక్కువ, ఆప్షన్ డి 360. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అతి తక్కువ, 0 డిగ్రీలుగా ఉంటుంది. నెక్స్ట్, ప్రతి కాలమండలం ఎన్ని డిగ్రీల రేఖాంశాలను కవర్ చేస్తుంది? ఆప్షన్ ఏ 10 degrees, ఆప్షన్ బి 15 degrees, ఆప్షన్ సి 20 degrees, ఆప్షన్ డి 30 degrees. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15 degrees. నెక్స్ట్, గ్రీనిచ్కు తూర్పున ఉన్న ప్రాంతాలు సమయం పరంగా ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ ముందు ఉంటాయి, ఆప్షన్ బి వెనుక ఉంటాయి, ఆప్షన్ సి సమానంగా ఉంటాయి, ఆప్షన్ డి నెమ్మదిగా ఉంటాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ముందు ఉంటాయి, ఆప్షన్ ఏ. నెక్స్ట్, రేఖాంశాల మధ్య దూరాన్ని దేనిలో కొలుస్తారు? ఆప్షన్ ఏ కిలోమీటర్లు, ఆప్షన్ బి డిగ్రీలు, ఆప్షన్ సి మీటర్లు, ఆప్షన్ డి మైళ్ళు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డిగ్రీలు. నెక్స్ట్, ఏ మండలంలో అత్యంత తక్కువ సూర్యకాంతి ఉంటుంది? ఆప్షన్ ఏ శీతల మండలం, ఆప్షన్ బి ఉష్ణమండలం, ఆప్షన్ సి సంశీతోష్ణ మండలం, ఆప్షన్ డి భూమధ్య రేఖ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శీతల మండలం. నెక్స్ట్, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ప్రధాన మధ్యాహ్న రేఖ, ఆప్షన్ బి భూమధ్య రేఖ, ఆప్షన్ సి దినరేఖ, ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాన మధ్యాహ్న రేఖ. నెక్స్ట్, 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ దక్షిణ ధ్రువం, ఆప్షన్ బి ఉత్తర ధ్రువం, ఆప్షన్ సి భూమధ్య రేఖ, ఆప్షన్ డి కర్కట రేఖ. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఉత్తర ధ్రువం. నెక్స్ట్, భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి ఎన్ని గంటలు పడుతుంది? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 24. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 24. నెక్స్ట్, భూమి 1 డిగ్రీ తిరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? ఆప్షన్ ఏ 1 నిమిషం, ఆప్షన్ బి 4 నిమిషాలు, ఆప్షన్ సి 15 నిమిషాలు, ఆప్షన్ డి 60 నిమిషాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 4 నిమిషాలు. గ్రీనిచ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలైనప్పుడు 15 డిగ్రీలు తూర్పున సమయం ఎంత? ఆప్షన్ ఏ మధ్యాహ్నం 1, ఆప్షన్ బి ఉదయం 11, ఆప్షన్ సి 12 గంటల 4 నిమిషాలు, ఆప్షన్ డి మధ్యాహ్నం 2. తూర్పు వైపున వెళ్తున్న కొద్దీ ప్లస్ అవుతుంది, పడమర వైపు వెళ్తుంటే మైనస్ అవుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మధ్యాహ్నం 1 గంట అవుతుంది. నెక్స్ట్, అంటార్కిటిక్ వలయం ఏ అర్ధగోళంలో ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళం, ఆప్షన్ బి దక్షిణార్ధగోళం, ఆప్షన్ సి పూర్వార్ధగోళం, ఆప్షన్ డి పశ్చిమార్ధగోళం.
దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి దక్షిణార్ధగోళం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రిడ్ అనేది దేని యొక్క వలయం? ఆప్షన్ ఏ అక్షాంశాలు మరియు రేఖాంశాలు, ఆప్షన్ బి ఆయన రేఖలు, ఆప్షన్ సి ధ్రువాలు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఏ రకమైన రేఖలు? ఆప్షన్ ఏ నిజమైన రేఖలు, ఆప్షన్ బి సహజ రేఖలు, ఆప్షన్ సి ఊహారేఖలు, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఊహారేఖలు. నెక్స్ట్ అన్నిటికంటే పొడవైన అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి భూమధ్య రేఖ, ఆప్షన్ సి ఆర్కిటిక్ వలయం, ఆప్షన్ డి దక్షిణ ధ్రువం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమధ్య రేఖ. నెక్స్ట్ మనం ప్రామాణిక సమయాన్ని ఎందుకు పాటిస్తాము? ఆప్షన్ ఏ ఐక్యత కోసం, ఆప్షన్ బి సమయం గందరగోళం లేకుండా, ఆప్షన్ సి సూర్యుని కోసం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సమయం గందరగోళం లేకుండా ఉండేదానికి ప్రామాణిక సమయాన్ని పాటిస్తాం. నెక్స్ట్ భారతదేశం మధ్య గుండా వెళ్ళే ముఖ్యమైన అక్షాంశం ఏది? ఆప్షన్ ఏ కర్కట రేఖ, ఆప్షన్ బి భూమధ్య రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్కట రేఖ. నెక్స్ట్ గ్రీనిచ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి భారతదేశం, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి ఫ్రాన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రిటన్. నెక్స్ట్ భూమిని తూర్పు మరియు పశ్చిమ అర్ధగోళాలుగా విభజించే రేఖ ఏది? ఆప్షన్ ఏ ప్రధాన రేఖాంశం మరియు 180 డిగ్రీల రేఖ, ఆప్షన్ బి భూమధ్య రేఖ, ఆప్షన్ సి కర్కట రేఖ, ఆప్షన్ డి ఆర్కిటిక్ వలయం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాన రేఖాంశం మరియు 180 డిగ్రీల రేఖ. దీన్ని అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటారు. నెక్స్ట్ మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 180, ఆప్షన్ బి 360, ఆప్షన్ సి 181, ఆప్షన్ డి 60. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భూమధ్య రేఖతో కలిపి 181 అవుతుంది. నెక్స్ట్ శీతోష్ణ స్థితి మండలాలు దేని ఆకారం వల్ల ఏర్పడతాయి? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి నక్షత్రాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి భూమి. నెక్స్ట్ కింది వాటిలో ఏది శీతోష్ణ స్థితి మండలం కాదు? ఆప్షన్ ఏ ఉష్ణమండలం, ఆప్షన్ బి సమశీతోష్ణ మండలం, ఆప్షన్ సి కాలమండలం, ఆప్షన్ డి శీతల మండలం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి కాలమండలం అవుతుంది. నెక్స్ట్ అక్షాంశాలు ఏ దిశలో గీయబడి ఉంటాయి? ఆప్షన్ ఏ ఉత్తర దక్షిణ, ఆప్షన్ బి పైకి కిందకు, ఆప్షన్ సి తూర్పు పడమర, ఆప్షన్ డి అడ్డంగా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తూర్పు నుండి పడమర. నెక్స్ట్ ఆర్కిటిక్ వలయం ఏ అక్షాంశం వద్ద ఉంది? ఆప్షన్ ఏ 66.5 డిగ్రీ, ఆప్షన్ బి 23.5 డిగ్రీ, ఆప్షన్ సి 66.5 డిగ్రీ, ఆప్షన్ డి 0 డిగ్రీస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరం. నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో ఉన్న మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత భూమధ్య రేఖ కాకుండా? ఆప్షన్ ఏ 180, ఆప్షన్ బి 90, ఆప్షన్ సి 181, ఆప్షన్ డి 45. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 90.
ఉత్తరార్ధగోళంలో 90 ఉంటాయి, దక్షిణార్ధగోళంలో 90 ఉంటాయి. భూమధ్య రేఖ కలిపి మొత్తం 180 ఒకటి అక్షాంశాలు ఉంటాయి. నెక్స్ట్, ఉత్తర ధ్రువం ఏ మండలంలో ఉంది? ఆప్షన్ ఏ ఉష్ణమండలం, ఆప్షన్ బి సంశీతోష్ణ మండలం, ఆప్షన్ సి శీతల మండలం, ఆప్షన్ డి ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శీతల మండలం. నెక్స్ట్, కింది వాటిని జతపరచుము. కాలం 1 ధ్రువము, అక్షాంశము, రేఖాంశము, అక్షము. కాలం 2 సరళ రేఖ, వృత్తము, బిందువు, అర్ధవృత్తము. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ధ్రువము వచ్చేసి బిందువు, అక్షాంశము అంటే వృత్తము, రేఖాంశము అంటే అర్ధవృత్తము, అక్షము అంటే సరళ రేఖ. దీన్ని బట్టి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అట్లానే ఫస్ట్గా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఒపీనియన్స్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.